హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ట్రెండ్. నేను మీ రాకీ. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టుగా దాంట్లో ఎన్ఎఫ్టీసీని ఎలా మన మార్కెట్లో పెట్టాలి, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి ఆర్డర్ అనేది నేను మీకు చూపించాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం ఎన్ఎఫ్టీసీని ఎలా బై చేయాలో మీకు చూపించబోతున్నాను. సో సేమ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలాగా చూపించినట్టుగానే రైట్ సైడ్లో డాష్ బోర్డ్ కొట్టి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేయండి. సో మీకు జస్ట్ ఎన్ఎఫ్టీస్ కావాలా, యాక్టివేటర్ కావాలా, లేదంటే సూపర్వైజర్స్ కావాలా, మేనేజర్ కావాలా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్, రైట్ సైడ్లో మళ్ళొకసారి 3 లైన్స్ కొట్టి అడ్రస్ మనదే ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, డై అడ్రస్ అనేది. సో డాలర్స్ అనేవి ఫ్రెండ్స్ మనం రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. డాలర్స్ అండ్ మ్యాటిక్ ట్రాన్సాక్షన్ ఫీజు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకు డైరెక్ట్గా యాక్టివేటర్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. సో దీనిపైన ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. పైన మొత్తం మనకు జస్ట్ ఎన్ఎఫ్టీస్, యాక్టివేటర్స్ మొత్తం 7 లెవెల్స్ మనకు ఎన్ఎఫ్టీస్ ఉంటుందన్నమాట. కింద మన దగ్గర మనం ఏ అమౌంట్ ద్వారా పే చేస్తున్నాం, మ్యాటిక్ కాయిన్ ద్వారా మనం బై చేస్తున్నామా, డై ద్వారా బై చేస్తున్నామా, డాలర్ ద్వారా బై చేస్తున్నామా, ర్యాపిడ్ ఈథీరియం ద్వారా మనం బై చేస్తున్నామా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు. నేను ఇప్పుడు ఇక్కడ యాక్టివేటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కింద డై సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు టోటల్గా యాక్టివేటర్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు పైన చూపిస్తున్నట్టుగా 34 లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10-20 ఉంటాయి అన్నమాట. మనము చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు యాక్టివేటర్ కనుక కావాలి అనుకుంటే 3500 కన్నా ఒక్క ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా మీరు దయచేసి వీటిని పర్చేస్ చేయకూడదు. 100కి 100% రెప్యుటేషన్ కంప్లీట్గా ఉంటే తప్ప మీరు పర్చేస్ చేయకండి ఫ్రెండ్స్. ఒక్కటి తప్పున్నా కూడా మెర్జ్ అవ్వట్లేదు. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యాక్టివేటర్ వాల్యూ 3500 రూపీస్ డాలర్స్ ఉంది యాక్టివేటర్ ఇది. కానీ ఇక్కడ చూసుకుంటే ఎనర్జీస్ మాత్రం 0 ఉన్నాయన్నమాట. సో ఇందుకు మనం ఏం చేయాలంటే కొంచెం ముందుకు వెళ్తే 5th రో, 7th రో, 9th, 10th రో అలా వెళ్తే 13th, 15th వరకు వెళ్తే ఫ్రెండ్స్ 18th. సో ఇలా వెళ్తే ఫ్రెండ్స్ మనకు కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ఎనర్జీస్ ఏమీ లేవు. సో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 100% ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే బై చేయండి. తర్వాత మోసపోవద్దు. 100% రెప్యుటేషన్ ఉంటే తప్ప మీరు యాక్టివేటర్ని బై చేయొద్దు. అది సూపర్వైజర్ అయినా, యాక్టివేటర్ అయినా, ఏదైనా సరే ఫ్రెండ్స్ 100% రెప్యుటేషన్ కంపల్సరీ ఉండాలి. సో చూపిస్తున్న విధంగా ఒక్కదానికి కూడా ఫ్రెండ్స్ రెప్యుటేషన్ సరిగ్గా లేదు. సో మనం కొంచెం ముందుకు వెళ్దాము. 25th లైన్, 26th లైన్కి వచ్చాము ఇప్పుడు మనము. సో 25thలో హైయెస్ట్ 3534 ఉంది. సో దీనికి రెప్యుటేషన్ కేవలం 28 మాత్రమే ఉందన్నమాట రెప్యుటేషన్ అనేది. సో 100% రెప్యుటేషన్ ఉంటేనే పర్చేస్ చేయండి. నెక్స్ట్ రోకి వెళ్దాం ఫ్రెండ్స్. 26th రోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు 3588, 575 చూపిస్తుంది. సో నేను 3566 క్లిక్ చేశాను. సో చూసారు ఇక్కడ 100% రెప్యుటేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటిది మాత్రమే పర్చేస్ చేయండి. అది యాక్టివేటర్ అయినా, సూపర్వైజర్ అయినా, అది ఏదైనా సరే ఫ్రెండ్స్. సూపర్వైజర్ అయినా సరే $10,497 ఉంది. సో చాలామంది యాక్టివేటర్ పొందుకోలేకపోయామని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. ప్రజెంట్ వాళ్ళకున్న మంచి ఆప్షన్ ఫ్రెండ్స్, మార్కెట్లో డైరెక్ట్గా తక్కువ రేట్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ యాక్టివేటర్ మనం పొందుకోవాలంటేనే మనకు ఆల్మోస్ట్ 15 to 18 lakhs కావాలి. సో చూసారా ఇక్కడ మనకు $10,502కి మనకు సూపర్వైజర్ దొరికేస్తుంది అన్నమాట. సో ఇంటూ 94 రూపీస్ వేసుకున్న ఆల్మోస్ట్ 9.5 lakhs పెడితే మనకు ప్రజెంట్ సూపర్వైజర్ వస్తుంది. అంటే 3 యాక్టివేటర్లు కలిపితే ఒక సూపర్వైజర్, 3 సూపర్వైజర్లు కలిపితే ఒక మేనేజర్, 3 మేనేజర్లు కలిపితే ఒక ప్రో మేనేజర్, 3 ప్రో మేనేజర్లు కలిపితే ఒక పే సెట్టర్, 3 పే సెట్టర్లు కలిపితే ఒక అంబాసిడర్, 3 అంబాసిడర్లు కలిపితే మిలీనియర్స్ క్లబ్ మెంబర్ అనమాట. సో ఇలాగా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఒక యాక్టివేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చేసిన తర్వాత రెప్యుటేషన్ ఫ్రెండ్స్ మనం ఇంతమందికి చూసినట్టుగా 26th రోలో ఉంది మనకు. సో 3566 మీద క్లిక్ చేశాను. సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. మన దగ్గర 3566 ఒక 2-3 డైస్ ఎక్కువ పెట్టుకొని మీరు ఈ నెంబర్ని కాపీ చేసుకొని మర్చిపోకండి. సో ఇక్కడ బై నవ్ కొట్టేసేయండి. బై నవ్ కొట్టేసే ఫ్రెండ్స్
ప్రైస్ వచ్చేసి 3566 చూపిస్తుంది. యువర్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది కదా. ఇలా చూపించడానికి ఫ్రెండ్స్ మనకు ఒక కారణం ఉంటుందన్నమాట. సో యూనిట్ వర్స్ అనేది మనం ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అది మన ఐడియా మన ఐడి కాదా అనేది కన్ఫర్మేషన్ అడుగుతుందన్నమాట. సో మన వ్యాలెట్లో 1-2 ఐడీస్ కనుక ఉన్నట్లయితే మనం ఫస్ట్ ఏదైనా ఐడి ఓపెన్ చేస్తే యూనిట్వర్స్లో అదే ఐడి ఉంటుంది. సో అందుకు మనం ఏం చేయాలంటే యూనిట్వర్స్ ఫస్ట్ లాగౌట్ చేయాలి, అంటే డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయిన తర్వాతనే మీరు ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి వెళ్ళి పర్చేస్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా డై అమౌంట్ చూపించేస్తుంది. బై కొట్టగానే ఫ్రెండ్స్ కన్ఫర్మ్ పేమెంట్ చూపించేస్తుంది. కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ యాక్టివేటర్ అనేది మీ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంతే, వెరీ సింపుల్. ఇలా మీకు ఏది నచ్చితే అది మీరు బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై మెటాఫోర్స్.